నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అధ్యక్ష, సీమాంధ్రాన్ని ఏ దేవతలు ఏ దేవుళ్ళు పాలిస్తున్నారో, తెలంగాణ ప్రాంతాన్ని ఏ దయ్యాలు పాలిస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఇంత అన్యాయం జరుగుతుంటే, మా కడుపు రగిలిపోతుంటే, మా గుండె మండుతుంటే మేము తెలంగాణ రాష్ట్రం అడిగితే మమ్మల్ని వెకిలి చేస్తారా అధ్యక్ష? ఇంకెందుకు మేము ఈ సమైక్య రాష్ట్రంలో ఉండాలో మీరు ఒక్కసారి చెప్పండి అధ్యక్ష. మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా అధ్యక్ష. ఈ రోజు 5,000 కోట్లు ప్రాణహిత చర్యలలో ఖర్చు పెట్టే కనీసం డ్రాయింగ్స్ కూడా ఫైనల్ గా లేదు, మట్టి తీసి పక్కన పోయలేదంటే తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టిన 1,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? నేను నా జిల్లా గురించి చెప్తా అధ్యక్ష. పాలమూరు జిల్లాలో ఈ రోజు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఏ ప్రాజెక్టును తీసుకున్నా ఎందుకు పూర్తి అవుతలేవు అధ్యక్ష? 10,000 కోట్ల రూపాయలు పాలమూరు జిల్లాలో ఖర్చు పెట్టే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు, ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయంటే పాలకుల నిర్లక్ష్యం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. నువ్వు సీమాంధ్రకి ఇచ్చినట్టు కాలువల ద్వారా ప్రాజెక్టులు కట్టి మాకు నీళ్లు ఇచ్చినుంటే ఈ రోజు మా తెలంగాణ రైతాంగం, మా తెలంగాణ సమాజం లక్షల రూపాయల పెట్టుబడితో పంపు సెట్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా అధ్యక్ష. తెలంగాణ అనేది సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల, నిర్లక్ష్యం గురి కాబడి సాగునీటిలో మాకు అన్యాయం చేయడం వల్లనే ఈ రోజు 17 లక్షల పంపు సెట్లు తెలంగాణ రైతాంగం బోర్లు వేసుకున్నారు. ఇవి ప్రభుత్వం ఇచ్చినాయి కాదు అధ్యక్ష. వారి భార్యల మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకొని, భూములు అమ్ముకొని, మంచి పాడిని అమ్ముకొని, లక్షల రూపాయల అప్పులు తెచ్చి, పటాన్ల దగ్గర అప్పులు తెచ్చి, తల గిరివి పెట్టి, పెట్టుబడులు పెట్టి పంపు సెట్లు వేసుకున్నారు తప్ప ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన పంపు సెట్లు కాదు అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రాయలసీమకు మాత్రం 39 లక్షల టన్నులు పోతుందని. అధ్యక్ష, రాయలసీమ ఈ రోజు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది అధ్యక్ష. ఆంధ్ర రాయలసీమ కలిసి ఆంధ్ర రాష్ట్రం ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అధ్యక్ష. అదే విధంగా ఆంధ్రకు పోట్లేదు అంటున్నా అధ్యక్ష. నేను ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తున్నా. VTPS విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కు ప్రతి సంవత్సరం దాదాపుగా 30 లక్షల టన్నుల బొగ్గు సింగరేణి నుంచి తరలిస్తున్నారు అధ్యక్ష. నేను ఈ రోజు ఆంధ్రకి ఛాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారిని. ఆయన చెప్తాడు మేము ఓపెన్ రేట్ పెట్టుకొనుకున్నామని. ఎవరు ఇంట్లో ఆస్తులు అమ్ముకుంటలేదు అధ్యక్ష. ఈ రోజు VTPS కు 30 లక్షల టన్నుల బొగ్గు సింగరేణి నుంచి తరలిస్తున్నారు. ఈ రోజు ఈ ప్రాంతాన్ని, ప్రజలను తప్పుదో పట్టించి, తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ముఖ్యమంత్రి గారి సభను తప్పుదో పట్టించినందుకు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారి మీద మీ కాళ్ళ కింద చెప్పులుగా మేము ఎంతకాలం బతకాలి అధ్యక్ష? దాదాపు 60 సంవత్సరాలు, 6 దశాబ్దాలు మీ తల మీద గొడుకున్నాం, మీ కాళ్ళ కింద చెప్పులు ఉన్నాం గానీ ఇక ఉండదలుచుకోలేదు అధ్యక్ష. ఆకలితో నేను చస్తాం గానీ ఈ అవమానాన్ని, ఈ ఆధిపత్యాన్ని మేము భరించం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష.